హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం రీసెంట్గా చెప్పుకున్నాం కదా 48,250 జోన్కి వస్తే మార్కెట్లో ఒక క్లారిటీ మనకు వస్తుంది అనేసి. సో ఏంటి అంటే డౌన్ సైడ్ ఇంకా 47,600 వరకు వచ్చే పాసిబిలిటీ ఉంది. సో ఎందుకు అంటే అక్కడ ఇంకా కొన్ని బై ఆర్డర్స్ ఉండిపోయాయి. సో ఇప్పుడున్న 48,250 ఎక్స్పెక్ట్ చేసి అప్ సైడ్ వెళ్తే మాత్రం కొంచెం మూమెంట్ ఇవ్వచ్చు, కానీ కంప్లీట్గా ఇంటెన్షన్ మాత్రం డౌన్ సైడే ఉంది. ఎప్పుడైతే 47,600కి వస్తుందో మార్కెట్, అక్కడి నుంచి మనకు మంచి ర్యాలీ ఇస్తుంది అప్ సైడ్. సో ఏంటి అంటే మన దాంట్లో ఎఫ్ఎన్ఓలో చాలా వరకు బయర్స్కి ఆపర్చునిటీ ఉండదు, సెల్లింగే బెటర్ అనేసి చాలా హెవీ అమౌంట్ అనేది లూజ్ అవుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా చేస్తున్నారు, కానీ అలా కాదు, బయర్స్కి కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుందండి. క్యాండిల్స్ని అనలైజ్ చేసుకుంటూ ఎలా చేయాలి అనేది నేను నా ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నా కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇందులో ఏంటి అంటే మనం ఎలాంటి ప్యాటర్న్స్ యూజ్ చేయకుండా జస్ట్ క్యాండిల్స్తోనే చెప్తున్నాను.